6th క్లాస్ సెమిస్టర్ 1 ఫస్ట్ టాపిక్ సౌర కుటుంబంలో మన భూమి నుండి మనం కొన్ని బిట్స్ చూద్దాం. ఈ క్రింది వాణిలో ఖగోళ వస్తువులు. ఇక్కడ మనకు 3 స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. ఏబిసి. ఆన్సర్ సి. అంటే ఏబి రాంగ్. రాత్రి ఆకాశంలో మెరుస్తున్న వస్తువులు మాత్రమే ఖగోళ వస్తువులు అనేది స్టేట్మెంట్ రాంగ్. ఎందుకంటే ఆ మెరుస్తున్నామంటే మనం స్టార్స్ అంటాం. మనం వాటితో పాటు గ్రహ శకలాలు ఉంటాయి, ఉల్కలు ఉంటాయి, తోకచుక్కలు ఇలాంటివి ఉంటాయి కాబట్టి. సో రాంగ్ స్టేట్మెంట్. భూమి ఖగోళ వస్తువు కాదన్నాం కాబట్టి అది కూడా రాంగ్ స్టేట్మెంట్. సో చంద్రుడు ఖగోళ వస్తువు, ఇది మాత్రమే రైట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూస్తాం. ఇక్కడ పిక్యూఆర్ అనే 3 స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. ఈ 3 స్టేట్మెంట్లని ఒకసారి పరిశీలించండి. దీనికి ఆన్సర్ 4. పికి ఆర్ కారణం. 6 నక్షత్రాలు కాంతిని కలిగి ఉండడం వలన మాత్రమే ఈ గ్రహాలు, ఉపగ్రహాలు ప్రకాశవంతంగా కనిపిస్తాయి. అంటే నక్షత్రాల కాంతి వాటి మీద పడడం వలన అవి మనకు ప్రకాశవంతంగా కనిపిస్తాయి. సో పికి ఆర్ అనేది కారణం. థర్డ్ క్వశ్చన్, ధ్రువ నక్షత్రం. దీనికి సంబంధించి 3 స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. పరిశీలించండి. సో దీనికి ఆన్సర్ 3. సి సరైనది కాదు. సో ఏ చూద్దాం ఒకసారి. ప్రాచీన కాలంలో ఈ ధ్రువ నక్షత్ర సహాయంతో ప్రజలు ఉత్తర దిక్కును గుర్తించేవారనేసి రైట్ స్టేట్మెంట్. బి, దీన్ని ఉత్తర నక్షత్రం అని కూడా అంటారు. కానీ సి అనేది రాంగ్ స్టేట్మెంట్. ఎలా అంటే ఇది ఎల్లప్పుడూ ఆకాశంలో ఒకే స్థితిలో ఉండదు అని కానీ ఒకే స్థితిలో ఉంటుంది. సో సి అనేది రాంగ్ స్టేట్మెంట్. ఫోర్త్ క్వశ్చన్, ఇక్కడ కూడా 3 స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు పరిశీలించండి. సో దీనికి ఆన్సర్ 1. క్యూకి పి కారణం. క్యూకి పి ఎలా కారణమైంది? సూర్యుని కాంతి సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడం వలన సూర్యుని కాంతి భూమిని చేరుకోవడానికి 8 నిమిషాలు సమయం పడుతుంది. అదే సూర్యుని కాంతి సెకనుకు 4 లక్షల కిలోమీటర్ల వేగం అంటే ఈ నిమిషాల టైం అనేది చేంజెస్ అవుతాయి. అందుకని క్యూకి పి కారణమైంది. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూస్తాం. శుక్రుడిని భూమికి కావలి గ్రహంగా పరిగణించడానికి ప్రధాన లక్షణం ఏంటి? దీనికి ఆన్సర్ 2. బిసి, పరిమాణం, ఆకారం. నెక్స్ట్ 6th క్వశ్చన్, అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయ వ్యోమగామి. సో దీనికి ఆన్సర్ 1. రాకేష్ శర్మ, మీకు అందరికీ తెలుసు. సో 7th క్వశ్చన్, ఇక్కడ 3 స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. ఈ 3 స్టేట్మెంట్లని ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. సో దీనికి ఆన్సర్ క్యూకి పి కారణం. 3rd, క్యూకి పి ఎలా కారణమైంది ఒకసారి చూస్తాం. సో పి చదువుదాం ఫస్ట్. పి కదా కారణం. చంద్రుడి యొక్క భ్రమణ పరిభ్రమణ కాలం ఒకటే. దానివలన మనం భూమి నుండి చంద్రుని చూస్తే మనకు ఒకవైపు మాత్రమే కనిపిస్తుంది. సో ఒకవైపు మాత్రమే కనిపించడానికి గల కారణం ఏంటి? అది భ్రమణ పరిభ్రమణ కాలం ఒకే సమానంగా ఉండడం అనేది కారణం. సో క్యూకి పి అనేది కారణం. 8, ఈ క్రింది వానిలో సరైనది. ఇక్కడ 4 స్టేట్మెంట్లు ఉన్నాయి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. సో దీనికి ఆన్సర్ సిడి. సో ఏ ఎందుకు రాంగు? చంద్రునిపై అడుగుపెట్టిన మొదటి వ్యక్తి రష్యాకి చెందిన వ్యక్తి కదా, అతను అమెరికాకు సంబంధించిన వ్యక్తి, నీల్ ఆర్మ్స్ట్రాంగ్. నెక్స్ట్ బి, బుధుడు శని గ్రహాలకు ఉపగ్రహాలు లేవు అన్నాం. సో బుధుడు శుక్రుడికి ఉపగ్రహాలు లేవు. సో ఐఆర్ఎస్, ఎడ్సాట్ అనేవి కృత్రిమ ఉపగ్రహాలు. ఇది రైట్ ఆన్సర్. అంగారక, బృహస్పతి కక్షల మధ్య చిన్న ఆస్ట్రాయిడ్స్ అంటాం, అంటే రాతి వస్తువులు కనిపిస్తాయి. సో సిడి అనేది దీనికి ఆన్సర్. నెక్స్ట్ 9th, ఈ క్రింది వాటిలో సరికానిది ఏంటో ఒకసారి చూస్తాం. ఫస్ట్ స్టేట్మెంట్,
సూర్యుడికి దూరంగా ఉన్న గ్రహం వరుణుడు. వలయాలు కలిగిన గ్రహం అంగారకుడు. తల తోక భాగాలు కలిగిన ఖగోళ వస్తువులు తోకచుక్కలు. చాలా సంవత్సరాల క్రితం పేలిన గ్రహం యొక్క భాగాలు గ్రహ శకలాలు. సో రాంగ్ స్టేట్మెంట్ అనేది సెకండ్. వలయాలు కలిగిన గ్రహము శని గ్రహం. ఇది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్, ఈ క్రింది ఖగోళ వస్తువు భూమికి దగ్గరగా వచ్చినప్పుడు గాలితో ఘర్షణ కారణంగా వేడెక్కి కాలిపోతుంది. కొన్నిసార్లు పూర్తిగా కాలిపోకుండా భూమిపై పడినప్పుడు గొంతులను సృష్టిస్తుంది. ఆప్షన్ చూడండి ఒకసారి ఏంటిది. దీనికి ఆన్సర్ బి, ఉల్క. నెక్స్ట్ 11th, ఇక్కడ 2 స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. పిఆర్ పాలపొంతన ఆకాశగంగా అని పిలుస్తారు. నెక్స్ట్, ప్రాచీన కాలంలో ఆకాశంలో ప్రవహించే కాంతి నదిని పాలపొంత అని భావించేవారు. సో ఇక్కడ ఆన్సర్ దీనికి 4, పిఆర్. 2 సరైనవి. ఓకే. జియోయిడ్ అనున్నది ఒక ఆప్షన్ ఆకారం, జలభాగం, గ్రహం, బాహ్యపర. ఆన్సర్ 1 ఆకారం. జియోయిడ్ అనేది భూమి వంటి ఆకారం. నెక్స్ట్, సూర్యుడు విపరీతమైన వేడిని విడుదల చేసినప్పటికీ పరిమిత వేడి మాత్రమే మన భూమికి ఎందుకు చేరుతుంది? సో ఇక్కడ ఒక 4 స్టేట్మెంట్లు చూడండి. దీనికి ఆన్సర్ ఏ, సూర్యుడు భూమికి చాలా దూరంగా ఉన్నాడు కాబట్టి. సో నెక్స్ట్ క్వశ్చన్, భూమికి కవల గ్రహం అని పిలువబడే గ్రహం ఏది? ఇక్కడ 4 ఆప్షన్స్ చూడండి. దీనికి ఆన్సర్ సి, అంటే థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యుడికి 3వ సమీప గ్రహం ఏది? 4 ఆప్షన్లు ఉన్నాయి. సో దీనికి ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, అన్ని గ్రహాలు సూర్యుని చుట్టూ ఇటువంటి కక్షలో తిరుగుతాయి. సో దీనికి ఆన్సర్ థర్డ్ ఆప్షన్, పొడిగింపబడిన వృత్తాకార కక్ష. నెక్స్ట్, గ్రహ శకలాలు ఈ 2 గ్రహాల కక్షల మధ్య కనిపిస్తాయి. సో ఇక్కడ దీనికి ఆన్సర్ సెకండ్ ఆప్షన్, అంగారకుడు, బృహస్పతి. ఈ క్రింది వాటిలో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి. నీలి గ్రహం భూమి. సూర్యుడికి దూరంగా ఉన్న గ్రహం వరుణుడు. సూర్యుని నుంచి 6వ గ్రహం బృహస్పతి. సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం బుధుడు. సో దీనికి ఆన్సర్ థర్డ్ ఆప్షన్, 6వ గ్రహం శని. ఇక్కడ ఆప్షన్ రాంగ్, బృహస్పతి రాంగ్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సవ్య దిశలో తిరిగే గ్రహాలు. ఇక్కడ సవ్య దిశ అంటే క్లాక్ వైజ్. సో ప్రతి గ్రహం భూమితో సహా పడమర నుండి తూర్పుకు తిరుగుతుంది. కానీ ఈ గ్రహాలు మాత్రం ఆపోజిట్ తిరుగుతాయి, తూర్పు నుండి పడమరకు తిరుగుతాయి. అవేంటో అబ్జర్వ్ చేయండి. ఆప్షన్ థర్డ్, శుక్రుడు, ఇంద్రుడు తూర్పు నుండి పడమరగా అంటే సవ్య దిశలో తిరుగుతాయి. సో నెక్స్ట్ వీడియోలో భూమి గ్లోబ్కు నమూనా అనే టాపిక్ నుండి మరికొన్ని బిట్స్తో కలుద్దాం.